42 సంవత్సరాల తర్వాత నందపా ఫ్లయింగ్ స్క్విరెల్ తిరిగి ప్రత్యక్షం అయింది. నందపా నేషనల్ పార్క్లో ఇది కనిపించిందంట. ఇది అరుణాచల్ ప్రదేశ్కు ఎండమిక్ అనమాట. అంటే కేవలం అరుణాచల్ ప్రదేశ్ మాత్రమే కనిపిస్తుంది. 1981లో లాస్ట్ టైం ఈ ఫ్లయింగ్ స్క్విరెల్ ఒకటి కనిపించిందంట. మళ్ళా ఈ మధ్య కనిపించింది అంటున్నారు. యాక్చువల్గా అరుణాచల్ ప్రదేశ్లోని నందపా నేషనల్ పార్క్ అనేది రెడ్ జైంట్ ఫ్లయింగ్ స్క్విరెల్స్ ఉంటాయి, అదేవిధంగా నందపా ఫ్లయింగ్ స్క్విరెల్స్ ఉంటాయి. ఈ రెండింటికి మధ్య కన్ఫ్యూజన్ వల్ల కనిపిస్తుందా లేదా నిజంగానే నందపా ఫ్లయింగ్ స్క్విరెల్ కనిపించింది అనేది ఇప్పుడు తేలాల్సిందనమాట. అయితే నందపా ఫ్లయింగ్ స్క్విరెల్ అనేది అరుణాచల్ ప్రదేశ్లోని నందపా నేషనల్ పార్క్లో చాలా పాపులర్. అయితే అవి ఆల్మోస్ట్ ఇండియాలో కనిపించకుండా వెళ్ళిపోయాయి. 1981లో లాస్ట్ది ఒకటి కనిపించింది అంటున్నారు. ఇది IUCN రెడ్ లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది నందపా ఫ్లయింగ్ స్క్విరెల్. ఫ్లయింగ్ స్క్విరెల్స్ అనేవి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మొత్తం చూసుకుంటే కేవలం 43 వెరైటీసే ఉన్నాయి. ఫ్లయింగ్ స్క్విరెల్స్ అంటే ఎగిరే ఉడతలు అనమాట. ఇవి నందపా ఫ్లయింగ్ స్క్విరెల్ ప్రత్యేకత ఏంటంటే అవి నాక్టర్నల్, నైట్ టైం మేలుకుని ఉంటాయి. దే ఆర్ ఆర్బోరియల్ అంటే చెట్ల మీద ఉంటాయి ఎక్కువ, ముఖ్యంగా ట్రీ లివింగ్ స్క్విరెల్స్ అనమాట. ఇండియాలో నార్త్ ఈస్ట్ ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్లో మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. ఈ నందపా ఫ్లయింగ్ స్క్విరెల్ అనేది కేవలం ఒక 1 or 2 వ్యాలీస్లోనే ఎక్కువ కనిపిస్తాయి, అందుకని ఎక్కువ కనిపించవు. అయితే ఉడతలు పట్టుకుని చంపుకొని తింటారు ఫుడ్ కోసం. అందుకని ఈ ఫ్లయింగ్ స్క్విరెల్స్ చాలా కనిపించకుండా పోయాయని కూడా అంటుంటారనమాట. కేవలం భోజనం కోసం ఉడతలు పట్టిన వాళ్ళు కూడా ఉంటారు ఆ ప్రాంతంలో. అందుకని 1960s, 70s టైంలో ఈ ఫ్లయింగ్ స్క్విరెల్స్ చాలా మిస్ అయిపోయాయి అంటున్నారనమాట. అయితే గ్లోబల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ వాళ్ళు 25 మోస్ట్ వాంటెడ్ లాస్ట్ స్పీషీస్ గురించి సర్చ్ ఫర్ లాస్ట్ స్పీషీస్ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. దానిలో ఇదొకటి కూడా నందపా ఫ్లయింగ్ స్క్విరెల్, ఇది కనిపిస్తే చెప్పండి అని చెప్పి ఒక ఇనిషియేటివ్ కూడా తీసుకొచ్చారు గ్లోబల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ వాళ్ళు. సర్చ్ ఫర్ లాస్ట్ స్పీషీస్ అనమాట. సో మన ఇండియాలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో నందపా ఫ్లయింగ్ స్క్విరెల్కి షెడ్యూల్ 2 స్టేటస్ ఉంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ వాటిని క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీ కింద మెన్షన్ చేశాయి. అయితే చాలా వరకు నందపా ఫ్లయింగ్ స్క్విరెల్కి రెడ్ జైంట్ ఫ్లయింగ్ స్క్విరెల్కి కన్ఫ్యూజ్ అవుతున్నారు. వీటన్నిటి మధ్య తేడా కనిపెట్టడం కూడా కళ్ళకంత ఫాస్ట్గా అవ్వదన్నమాట. దీంతో చాలామంది రెడ్ జైంట్ చూసి నందపా అనుకుంటున్నారా అని కూడా డౌట్ వస్తుందన్నమాట. ఇంకొక అంశం ఏంటంటే నందపా నేషనల్ పార్క్లో ఈ రెడ్ జైంట్ ఫ్లయింగ్ స్క్విరెల్స్, తర్వాత నందపా ఫ్లయింగ్ స్క్విరెల్స్ కూడా ఈ నేషనల్ పార్క్ ప్రత్యేకతలు. రెడ్ జైంట్ ఫ్లయింగ్ స్క్విరెల్స్ IUCN రెడ్ లిస్ట్లో లీస్ట్ కన్సర్న్లో ఉన్నాయి. అయితే మన నందపా ఫ్లయింగ్ స్క్విరెల్స్ మాత్రం క్రిటికల్ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి. ముఖ్యంగా నందపా ఫ్లయింగ్ స్క్విరెల్స్ గురించి ఈరోజు చాలా న్యూస్ పేపర్స్లో వచ్చింది నిన్న ఈరోజు. కాబట్టి ఇది ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. UPSC ప్రిలిమ్స్ 2023 క్వశ్చన్ పేపర్ ఒకసారి చూస్తే కింది వాటిలో ఏవేవి నాక్టర్నల్ ఎనిమల్స్ అని చెప్పి ఒకటి అడిగాడు. లైన్ టైన్ మకాకుక్, మలబార్ సివెట్, సాంబార్ డీర్. ఇది ఫస్ట్ 2 లైన్ టైన్ మకాకుక్, మలబార్ సివెట్. నాక్టర్నల్ అంటే తెలుసు కదా, ఇవి నైట్ ఎక్కువ యాక్టివ్ ఉంటాయి అన్నమాట. సో దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మనం నందపా ఫ్లయింగ్ స్క్విరెల్ గురించి కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.